వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో ఇది పపాయ అందరూ ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. అయితే జనరల్గా ఇది ఫ్రూట్ అనే కాదు, రకరకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. విటమిన్స్ మినరల్సే కాకుండా అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్తారు. మరి యోగా దీని గురించి ఏం చెప్తుంది, యోగిక్ డైట్లో దీనికి ఎందుకు ప్రత్యేకమైన స్థానం ఉంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్. అంటే మీ యోగా సెంటర్లో రాగానే ఎంత బాగా ఫ్రెష్గా కనిపించాయో పపాయ. అంటే యోగిక్ డైట్లో దీనికి అంత స్పెషల్ ప్లేస్ ఉందా? యా, అంటే పపాయ అన్నిటికన్నా దీంట్లో ఔషధ గుణాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే బొప్పాయి ఆకు, అలాగే ఆకు కూడా ఉపయోగపడుతుంది మనకి. ఈ ఈ తొక్కలు ఉన్నాయి కదా, ఈ తొక్కలు కూడా ఎండబెట్టి పౌడర్ చేసి కొన్ని ఔషధ గుణాలు అంటే ఆయుర్వేద మెడిసిన్స్ లో ఇది కలుపుతారు. ఈ పైన తొక్క ఓకే పచ్చిది అంటే పండింది కాదు, ఇలా పచ్చిగా ఉన్నప్పుడే ఈ తొక్క తీసి బాగా ఎండబెట్టి దాన్ని పౌడర్ కింద చేసి ఆ పౌడర్స్ కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న మెడిసిన్స్ లో మిక్స్ చేస్తారు. అంటే డైరెక్ట్ గా ఇవ్వడం కాకుండా ఆయుర్వేదాలో ఉంది అది. అలాగే దీని గింజలు కూడా ఉపయోగపడతాయి. లోపలి గింజలు కూడా ఎండబెట్టి పౌడర్ చేసుకుని అది తలకి చుండ్రు డాండ్రఫ్ అలాంటివి ఉన్నప్పుడు చుండ్రికి ఆ పౌడర్ బొప్పాయి గింజలు ఎండబెట్టి పౌడర్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం పెరుగు కానీ కొంచెం మజ్జిగ లాంటిది కలుపుకుని పేస్ట్ లాగా చేసుకుని డైరెక్ట్గా స్కాల్ప్కి అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసినట్లయితే ఎన్నో సంవత్సరాల నుంచి చుండ్రు ఉన్న వాళ్ళకి కూడా చాలా తొందరగా తగ్గుతుంది. అంటే వారానికి ఒక్కసారి పెట్టుకున్నట్టయితే నెలలో 4 సార్లు పెట్టుకున్నారు అంటే చాలా బాగా తగ్గుతుంది. అలాగే ఇది ఫ్రూట్ పపాయ ఏంటి అని అంటే మనకి డైజెషన్కి చాలా చాలా మంచిది. చాలా మందికి బొప్పాయి అంటే ఇష్టం ఉండదు. అవును, చాలా మంది తినరు, చాలా మంది ఎక్కువ ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇది వేరేలాగా ఉంటుంది స్మెల్ అని అంటారు. కానీ కరెక్ట్గా పండింది అంటే మరీ పండిపోయింది కాకుండా పచ్చిది కాకుండా కరెక్ట్గా పండిన పండు కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు కనుక తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు ఇది అనుకోండి ఆర్గానిక్ అంటే దీనికి ఏం మందులు అలాంటివి వేసింది కాదు. మనకి తెలిసిన వాళ్ళు ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ తెలుస్తుంది, అది మీకు పని ఇలా తెలిసిపోతుంది. ఆ స్మెల్ కూడా తెలుస్తుంది, మీకు తింటుంటే టేస్ట్ తెలుస్తుంది, అన్నీ తెలుస్తుంది. ఇంకా దీన్ని పండు అయిన తర్వాత తింటే ఒక రిజల్ట్ ఉంటుంది, దీన్ని పచ్చిగా తింటే ఒక రిజల్ట్ ఉంటుంది. బొప్పాయి పచ్చిగా ఉన్నప్పుడు కొంచెం దోరగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, ఊరికే ఇట్లా కలర్ వస్తుంది అనమాట. ఇది చూడండి, ఇది మెత్తగా అవ్వలేదు, ఒకవైపు పచ్చి ఉంది, కొంచెం దోరగా ఉంది. ఇది చెక్కేసి గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసి మనం దీన్ని ఒక ఆవకాయ లాగా పెడతాం. చాలా బాగుంటుంది బొప్పాయి పచ్చడి. ఆవకాయ మాట, ఆవకాయ అంటే అన్ని పచ్చి ముక్కల్లోనే, దీన్ని ఏమి వేయించాల్సిన అవసరం ఏమి లేదు. చిన్న చిన్న ముక్కలు ఉల్లిపాయ ముక్కలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుని దానికి ఉప్పు కారము తగినంత, కొంచెము ఆవాలు, కొంచెము ఆ మెంతులు వేయించి పౌడర్ చేసేసి కలుపుకొని చింతపండు గుజ్జు, లేదు చింతపండు పడదు అనుకున్న వాళ్ళకి నిమ్మకాయ పిండుకోవచ్చు. బట్ చింతపండు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం పులిహోర ఉడకబెడతాం కదా, అలా ఉడకబెట్టిన గుజ్జు కలిపేసేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కూర, పప్పాయి కూర ఇప్పుడు బాలింతలకి ఏం చేస్తారంటే పాలు పడడానికి ఈ పప్పాయి పచ్చి పప్పాయిని ముక్కలు కోసి కూర వండుకుని తింటారు. కూర వండి పెడితే వాళ్ళకి పాలు రాని వాళ్ళకి పాలు వస్తాయి, పాలు బాగా వస్తాయి అని చెప్పేసి దీన్ని కూర చేసి పెడతారు. పండు కాదు, పచ్చిదే కూర వండుతారు. ఇప్పుడు ఇదే బొప్పాయిని మనం పండు అవ్వలేదు కదా, ఇది దూరగా ఉంది, ఈ కాయ కూర వండుకుంటే చాలా బాగుంటుంది. మనం మామూలుగా వెజిటబుల్ కర్రీస్ ఎలా వండుకుంటాం అంటే ఆలుగడ్డ కూర, మామూలుగా దుంపలు అలా వండుకుంటాం కదా, అలా మీరు వండుకోవచ్చు దీన్ని. ఇంకొకటి ఏంటంటే ఇది డైజెషన్ చాలా బాగుంటుంది. పర్టికులర్గా నాన్ వెజ్ వండేటప్పుడు చాలాసార్లు మీట్ అంటే మటన్ అట్లాంటివి ఉడకవు, చాలా టైం పడుతుంది. అప్పుడు ఒక ముక్క దీన్ని వండేటప్పుడు కనుక వేస్తే ఆ మీట్ చాలా తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. అంటే చాలా టైం పడుతుంది ఉడకదు అని అన్నప్పుడు, ఇప్పుడు అంటే మనకి కుక్కర్లు వచ్చినాయి కాబట్టి అందరూ ఈజీగా దాన్ని వండేస్తున్నారు. ఇంతకు ముందు అయితే ఆ పొయ్యి మీద వండుకునేవాళ్ళు కదా, కుక్కర్లు రాకముందు ఆ పొయ్యి మీద వండేటప్పుడు
అది తొందరగా ఉండడానికి ఒక అంత ముక్క వేసేవాళ్ళు దాంట్లో. ఓకే. వేస్తే తొందరగా మంచి ఆ టెండర్‌గా ఉడుకుతది అని చెప్పేసేసి. అలా కూడా ఉపయోగపడుతది. దీంట్లో బాలింతలకి పెడితే ఇది పాలు బాగా వస్తాయి. తర్వాత ఇది కొంచెం పండుగా ఉన్నప్పుడు కొంచెం పండిన తర్వాత కనుక తింటే డైజెషన్‌కి చాలా మంచిది. తర్వాత మోషన్ ఫ్రీగా అయిపోతుంది. ఎవరికైనా కాన్‌స్టిపేషన్ మలబద్ధకం ఉన్న వాళ్ళకి చక్కగా ఫ్రీ మోషన్ అయిపోతుంది. మ్యామ్ మీ వీడియోస్లో ఎంతమంది కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంది, ఆముదం తీసుకుంటున్నాము తగ్గిపోయింది అట్లా చెప్తూ ఉంటారు. అంటే ఇది కూడా న్యాచురల్ వేస్లో న్యాచురల్ వేస్లో ఇది పపాయ చాలా మంచిది. చాలా తక్కువ మంది మాకు పపాయ తింటే పడదు అని చెప్తారు. చాలా తక్కువ మంది, అంటే ఇంకా పడదు అన్న వాళ్ళు తినొద్దు, కానీ ఎక్కువ మందికి ఇది చాలా మంచిది. అన్ని సీజన్లోనూ మనకు దొరుకుతుంది. చాలా అంటే చాలా తక్కువగా మనకు అందరూ తినే ఫ్రూట్లో ఇది చాలా మంచిది. ఎందుకు యోగిక్ డైట్లో మీరు ఇస్తారు ఇక్కడ? ఇది కంపల్సరీగా పప్పాయ ఇస్తాం. ఎందుకంటే ఫిల్లింగ్ ఒకటి ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కువ ఉండదు కదా. మార్నింగ్ ఒక మీల్ ఉంటుంది, ఈవినింగ్ ఫ్రూట్ మీల్ ఉంటుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచిది. బాగా పండిన తర్వాత తినకూడదు డయాబెటిక్ వాళ్ళు, కొంచెం దోరగా ఉన్నప్పుడే కట్ చేసుకొని తినాలి. ఫిల్లింగ్ కూడా మనకి ఇప్పుడు మనం ఫాస్టింగ్ చేస్తాము, డైట్ చేస్తున్నాము, వెయిట్ రిడక్షనో లేకపోతే వేరే డైట్లో ఉన్నప్పుడు ఇది ఒక తినేసాం అనుకోండి, ఒక హాఫ్ తినేసాం అనుకోండి పప్పాయ, చాలా ఫిల్లింగ్ ఉంటుంది అన్నమాట. మనకి ఇంకా ఆకలి కూడా అవ్వదు తొందరగా. వేరే ఫ్రూట్స్ అంటే యాపిల్స్ కానీ లేకపోతే వేరే ఫ్రూట్స్ తింటే మనకి కొంతసేపు అయిన తర్వాత మనకి ఆకలి అయిపోతుంది. ఇది తొందరగా ఏమి ఆకలి అవ్వదు, ఫిల్లింగ్గా ఉంటుంది. తర్వాత ఈ కాయ కూడా తినేమంటాం మేము డైట్లో ఉన్నప్పుడు. సో మీకు తినాలని అనిపించి మీకు అంత ఉంటే తినేసేయండి అని చెప్తాం, దానికి ఏం లిమిట్ ఏం పెట్టాం. సో పపాయ ఈజ్ ద డైజెషన్కి చాలా మంచిది, కాన్స్టిపేషన్ ఉండదు. తర్వాత పచ్చి పపాయ తినొచ్చు, దీనికి కూరలాగా వండుకుని తినొచ్చు, మనం పచ్చడి కూడా పెట్టుకోవచ్చు, గింజలను ఉపయోగించుకోవచ్చు, ఫ్రూట్గా కూడా తినొచ్చు. వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్ కూడా. ఇంకోటి ఏంటంటే క్యాలరీస్ మనం లెక్క పెట్టుకుంటే 0 క్యాలరీస్ అంటాం కదా, 0 క్యాలరీస్ ఫుడ్ అని ఉంటుంది. 0 క్యాలరీస్ ఫుడ్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు యాపిల్ ఉంది, కీరా ఉంది, ఇప్పుడు ఇది ఉంది. దీంట్లో క్యాలరీస్, దీంట్లో ఇంత ఒక హాఫ్ పీస్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ ఒక 250 grams తీసుకున్నాం, లేకపోతే ఒక 2 యాపిల్స్ తీసుకున్నాం, ఇది 0 క్యాలరీ ఫుడ్ ఎలా అయింది? దీన్ని లెక్క పెడితే క్యాలరీస్ ఉంటాయి దీనికి. ఒక 250 grams-కి ఒక 100 క్యాలరీస్ ఉన్నాయని అనుకుందాం. ఉంటే ఏమవుతుందంటే ఇది డైజెషన్ అవ్వడానికి, ఈ పపాయ మనల్ని తిన్న తర్వాత డైజెషన్ అవ్వడానికి ఉన్న క్యాలరీస్ని ఖర్చు పెట్టిస్తుంది. అర్థమవుతుందా? ఇది మనకి ఇది తింటే ఒక హాఫ్ తింటే 50 క్యాలరీస్ వచ్చినాయి అని అనుకుందాం. దాన్ని డైజెస్ట్ ఈ డైజెషన్ చేసుకోవడానికి దీనికి ఒక 150 క్యాలరీస్ కావాలి. అంటే ఏంటి, మనం తినడానికి డబుల్ క్యాలరీస్ కావాలి ఇది డైజెషన్ అంటే మన లోపల అరగడానికి. అప్పుడు ఈ క్యాలరీస్ ని, ఎక్సెస్ క్యాలరీస్ ని ఇది బర్న్ చేస్తుంది. అందుకని 0 క్యాలరీ ఫుడ్ అంటాం. కీరా, ఆకుకూరలు, యాపిల్, ఇవి 0 క్యాలరీస్ అన్నమాట. సో అందుకని వెయిట్ దాంట్లో మీరు ఫిల్లింగ్గా ఉంటుంది, మీకు తింటున్నామని తృప్తిగా ఉంటుంది కాబట్టి తినండి అని చెప్తాం అన్నమాట. సో ఇది పపాయ ఇప్పుడైతే మనకి అంటే ఆర్గానిక్గా మంచిగా మనకి మార్కెట్లో దొరకట్లేదు, కానీ చాలా చోట్ల మనకి ఆర్గానిక్ కూడా దొరుకుతున్నాయి. అంటే దీని నుంచి పచ్చి పాలు కూడా తీస్తారు, అవి మెడిసినల్కి వెళ్తూ ఉంటాయి, మెడిసినల్ యూజ్కి. అలా తీయకుండా ఇలా న్యాచురల్గా మనకు దొరికిన పపాయ అయితే చాలా చాలా మంచిది అన్నమాట. అలవాటు చేయాలి, చాలా మంది తినరు కానీ పిల్లలకు కూడా అలవాటు చేయాలి. చాలా మంది వేడి చేస్తుందని చెప్తూ ఉంటారు. వేడి అంటే అప్పుడు చాలా మందికి ఆ తత్వం ఉంటుంది, అంటే పిత్త బాడీస్ అంటమాట. అంటే వేడిది తత్వం ఉన్న వాళ్ళకి ఇది తింటే వేడి చేసేసి ఇంకా కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చిందండి, మాకు మోషన్ అవ్వలేదు అని చెప్తారు కదా. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఏం లేదు, ఇది ఇలా తిన్నప్పుడు అలాంటి తత్వం ఉన్న వాళ్ళు కొంచెం నీళ్ళు ఎక్కువ తాగితే చాలు. అలా వేడి చేస్తుంది, నాకు పపాయ అంటే ఇష్టం అండి కానీ వేడి చేసేస్తుంది, మాకు చాలా ఇబ్బంది పడిపోతాం, పైల్స్ ఉన్న వాళ్ళు కొంతమంది కంప్లైంట్ చేస్తారు, అంటే బాడీ తత్వం అన్నమాట. అప్పుడు దీని కాంబినేషన్గా కొంచెం పల్చటి మజ్జిగ కానీ ఒక గ్లాసు, లేదా కొంచెం నీళ్ళు ఎక్కువ, ఆ రోజు కొంచెం నీళ్ళు 2-3 గ్లాసులు ఎక్కువ తాగారనుకోండి, మీకు బ్యాలెన్స్ అయిపోతుంది, సరిపోతుంది. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. రాగానే ఫ్రెష్గా చూసాను. ఎక్కడి నుంచి తెచ్చారు ఇవి? ఇవి ఇచ్చారండి తారా గారు అని చెప్పేసి వస్తారన్నమాట, వాళ్ళ తోటలో ఇవి. ఓకే. సో ఇక్కడ అందరూ ఉన్నారు కదా అని చెప్పేసి ఆ కూరగాయలు అవి తీసుకొచ్చి ఇచ్చారన్నమాట. ఓకే. అంటే ఆర్గానిక్ అంటే ఆర్గానికే కనిపిస్తూ ఉంది.
అంటే న్యాచురల్ వేస్లో ఉన్న ఫ్రూట్ ఎలా ఉంటుంది, మామూలుగా కెమికల్ వేసి పండించిన ఫ్రూట్ ఎలా ఉంటుంది అనే తేడా కూడా తెలుసుకోవచ్చు. ఇది మెల్లగా అలా అలా కలర్ వచ్చి పండుతా ఉంటుంది అనమాట. ఒకేసారి ఇట్లా వచ్చేయకుండా అవును. చక్కగా వస్తూ ఉంటుంది. మనకి ఇవాళ ఇలా ఉంది కదా, రేపటికి కరెక్ట్ గా అయిపోతుంది అనమాట. అంతేకాదు ప్లేట్లెట్స్ పడిపోతే కూడా ఈ ఆకు, బొప్పాయి ఆకు, ఈవెన్ ఫ్రూట్ కూడా పెడతాం ప్లేట్లెట్స్ కి. ఫ్రూట్ కూడా కొంచెం బొప్పాయి పండు రోజు కొంచెం తినమని చెప్తాం. ఆకు అయితే ఫ్రెష్ గా జ్యూస్ చేసి ఒక 3-4 రోజులు ఎక్కువ రోజులు అవసరం లేదు. రోజు బొప్పాయి జ్యూస్ తాగాల్సిన అవసరం లేదు. 3 or 5 days పొద్దున ఒక ఆకు సరిపోతుంది. కొంచెం వడపోసుకుని అది జ్యూస్ లా తీసేసి వాటి పిండేసేసి అంత తాగితే 3-5 daysలో మీకు చాలా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. కానీ చాలా మంది చెప్తారు మళ్ళీ వెంటనే డౌన్ అయిపోతుంది అని. అట్లా ఏం అవ్వదు. మీరు 5 days కనుక తాగారంటే, ఇది అలా మళ్ళీ రెగ్యులర్గా నెల తాగకండి, అది మంచిది కాదు మనకి. మళ్ళీ లివర్కి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. 3 నుంచి 5 days వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. యోగిక్ డైట్లో మీరు రకరకాల ఫ్రూట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. దానిలో ముఖ్యంగా ఈ పపాయ అనేది ఉంటుంది. సో ఆర్గానిక్ బేస్డ్ పపాయ అందరూ తీసుకోవాలని కోరుకున్నాము. దానివల్ల ఏంటి, వెయిట్ లాస్ అవుతారు, కాన్స్టిపేషన్ ఇష్యూస్ తగ్గిపోతాయి, సో ఎనీమియా కంట్రోల్ అవుతుంది, మంచి బ్లడ్ అనేది వస్తుంది, బ్లడ్ ప్యూరిఫైయర్గా ఉపయోగపడుతుంది. అంతేకాదు దాని గింజలు కూడా ఉపయోగపడతాయి. డ్రై చేసి దాన్ని పేస్ట్ లాగా చేసి తలకి పట్టించుకుంటే చుండ్రు ఇలాంటి ఇష్యూస్ తొలగిపోతాయి. చలికాలం కాబట్టి చుండ్రు సమస్యలు వేధిస్తూ ఉంటాయి. సో దీని పీల్ ఆఫ్ చేసి దీన్ని కూడా వాడుకోవచ్చు. ఫ్రూట్ ప్యాక్ లాగా కూడా వేస్తారు కదా. యాక్చువల్లీ ఇది పపాయ ఫేషియల్ చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఎవరికైతే నార్మల్ స్కిన్ ఉంటుంది, స్కిన్లో నార్మల్ స్కిన్ వాళ్ళకి పపాయ ఫేషియల్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. డైరెక్ట్ బాగా పండింది ఉంటుంది కదా, మనం అసలు చాలామంది యూజర్ లేరు కానీ ఇక్కడ మేము చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఏదైనా ఫ్రూట్ బాగా పండిపోయిన తర్వాత మనకు తినాలనిపించదు. అందులో పపాయ మరీ మెత్తగా అయిపోయింది అనుకోండి, అది మనకు తినాలనిపించదు. అది కొంచెం తీసుకుని మీరు డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. స్కిన్కి ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో, ఎక్కడ ఉందో ప్యాచెస్ లాగా ఉన్న దగ్గర డైరెక్ట్గా అప్లై చేస్తే న్యాచురల్ బ్లీచ్ లాగా పనిచేస్తుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. అన్ని సీజనల్ ఫ్రూట్స్ మంచివే. ఏ సీజన్లో వచ్చే ఆ సీజన్ మన ఏరియా దొరికేవి తీసుకుంటే కనుక ఖచ్చితంగా మనకు ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. అన్ని హెల్త్ బెనిఫిట్స్. ప్రతి ఫ్రూట్లో కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో యూస్ చేసుకోవాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.